హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 7th క్లాస్ హిందీ ఎస్ఏ2 ఎగ్జామినేషన్ జరిగాయి కదా మనకు. సో దానికి రియల్ పేపర్ యొక్క ఆన్సర్స్కి ఈరోజు వీడియోలో మనం చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, हाथी पानी के खोज में घूम रहा है. సో ఖోజ్ అనే వర్డ్ కి సేమ్ అర్థం వచ్చేటువంటి వర్డ్ ఏంటి అంటే, లైక్ దాని అర్థం ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ సి, ఢూంढना. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బాహర్ అనే వర్డ్ కి విలోమ్ శబ్ద్ అంటే ఏంటి అంటే ఆపోజిట్ వర్డ్. సో బాహర్ అనే వర్డ్ కి విలోమ్ శబ్ద్ ఏంటి అంటే అందర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, सही वर्तनी वाले वाला शब्द पहचानिए. సో ఆప్షన్ సి, హిమ్మత్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ చిత్రంలో ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు అన్నది అడుగుతున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చదువుతున్నారు. సో హమ్ పढ़ रहे हैं అన్నది కరెక్ట్ ఆన్సర్. హమ్ పढ़ते हैं, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్స్ ని యూజ్ చేసి ఒక వర్డ్ అయితే మనం ఫార్మ్ చేయాలి. సో ఆనంద్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తుమ్హారా శబ్దలో మనకు సగం అక్షరం ఉన్నటువంటి లెటర్ ఏంటి అంటే మా. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సంజీవ్ ధైర్య और साहस में काम करता है, సాహస్ సే కామ్ కర్తా హై. సో ఇక్కడ ఈ సెంటెన్స్ లో సంజ్ఞ ఏంటి అని అడుగుతున్నారు. సో సంజ్ఞ అంటే ఏంటి మనకు? నౌన్. సో ఈ సెంటెన్స్ లో నౌన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సంజీవ్ అనేది మనకు సంజ్ఞ లేదా నౌన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ముझे సంగీత్ సున్నా బహుత్ పసంద్ హై. సో ఈ సెంటెన్స్ లో సర్వనామం అంటే ఏంటి మనకు? సర్వనామం లేదా ప్రొనౌన్ కదా. సో దాన్ని ఈ సెంటెన్స్ లో ఏది ప్రొనౌన్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ముझे. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చిత్ర మే దిఖాయి గయి క్రియా కో పహచాని. సో ఇక్కడ ఈమె చేస్తున్న పనిని మనం రాయాలి. ఏం చేస్తుంది ఈ పాప ఇక్కడ మనకు? లిఖ్నా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, లాల్ బహదూర్ శాస్త్రి సాహసి బాలక్ థే. సో సాహసి అనే వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని మనం రాయాలి. సో అదేంటి మనకు? లక్షణం అంటే విశేషణం కాబట్టి విశేషణ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఘోడా मैदान में दौड़ता है. సో ఈ వర్డ్ లో तेजी से दौड़ता है. సో ఈ వర్డ్ లో క్రియా విశేషణ్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్రియా విశేషణ్ అంటే ఏంటి మనకు? అడ్వర్బ్. సింప్లీ ఏంటి అని అర్థం? వర్డ్ లాస్ట్ లో ఎల్వై యాడ్ అవుతుంది కదా. సో అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తేజీ సే దౌడతా అంటే హార్స్ ఈస్ రన్నింగ్ ఫాస్ట్లీ. ఫాస్ట్ అంటే ఏంటి? తేజీ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th क्वेश्चन, नीचे दिए गए विकल्पों से ద్విత్వాక్షర శబ్ద కో పహచానియే. సో ఇక్కడ ఆప్షన్ ఏ మీకు కనిపించకపోవచ్చు. అదేంటి అంటే సుగ్గా, రైట్. సో ఇది ఇక్కడంతా మనకు ద్విత్వాక్షర శబ్దం లేదు. ఆప్షన్ ఏ అనేది మనకు ద్విత్వాక్షర శబ్దం ఉంది కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దియే గయే వికల్పో మే సే సంయుక్తాక్షర్. ద్విత్వాక్షర్ అంటే ఏంటి? ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా రావడం. ఒక సంయుక్తాక్షరం అంటే ఏంటి? వేరేది ఒత్తుగా రావడం. సో ఇక్కడ మనకు పత్తా అంటే అదే వచ్చింది, కచ్చా అంటే అదే వచ్చింది. నెక్స్ట్ సౌమ్య, ఇది వచ్చేసి మనకు వేరేది వచ్చింది. సో మనకు 13th ఏం ఆన్సర్? బి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మోహన్ और सोहन क्या कर रहे थे అంటే ये दौड़ रहे थे, राइट.
నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మోహన్ और सोहन क्या कहा क्या कहा అంటే ఆప్షన్ డి मैं तुमसे तेज दौड़ सकता हूं అని कहा. नेक्स्ट 16th क्वेश्चन मोहन को चोट लगने के बाद सोहन ने क्या किया అంటే 16th क्वेश्चन को ऑप्शन వచ్చేసి डी उसे उठाया और पानी दिया. नेक्स्ट 17th क्वेश्चन कहानी में क्या सीखने को मिलता है అంటే ऑप्शन सी सच्चे दोस्त हमेशा मदद करते हैं. राइट. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక పద్యం ఇచ్చి మనకు ప్రశ్నలు అయితే ఇచ్చారు. సో 18th క్వశ్చన్ చూసుకున్నట్లయితే సప్నే కహా బస్తే హై. సో సప్నే కహా బస్తే హై అంటే దిల్ మే. రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్ सपने हमें क्या दिखाते हैं అంటే नई राह दिखाते हैं. नई राह అది మనకు సరిగా కనిపించకపోవచ్చు ఇది. సో नई राह दिखाते हैं. नेक्स्ट 20th क्वेश्चन सपनों से क्या मिलती है అంటే खुशी मिलती है. राइट. खुशी मिलती है. ऑप्शन बी इज द करेक्ट आंसर. నెక్స్ట్ సో ఇప్పుడు మనము 21st క్వశ్చన్ చూసుకున్నట్లయితే घर అనే పదానికి పర్యాయ పదాలు రాయాలి. సో ఇంకా పానీ అనే పదానికి కూడా పర్యాయ పదాలు రాయాలి. సో మన घर కి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే घर అంటే మనకు మకాన్ ఆవాస్, పానీ అంటే జల్ ఇంకా నీర్. రైట్. నెక్స్ట్ మనం 22nd క్వశ్చన్ చూసుకున్నట్లయితే 9 ని మనం హిందీలో రాయాలి. సో ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ అన్నిటిని మనం హిందీలో రాయాలి. సో 9 ని హిందీలో రాసినట్లయితే మనకు 9 ని మనము నో అని అంటాము. నెక్స్ట్ 15 ని 15, 24 ని 26 సారీ 24. नेक्स्ट 28 नी 28. రైట్. నెక్స్ట్ మనం 23rd క్వశ్చన్ చూసుకున్నట్లయితే 23rd లో చిన్న వచ్చేసి ఇది ఫిల్లింగ్ ద బ్లాంక్స్. చిన్న వచ్చేసి దేవి को उस पर डैश आ गई అంటే दया आ गई. जंगल में डैश खाने के लिए खाने की खोज में घूम रही है అంటే लोमड़ी. सेकंड आंसर ఇక్కడ ఫస్ట్. నెక్స్ట్ रास्ते में डैश बहती थी नदी बहती थी. दही వచ్చేసి अचानक उसकी नजर डैश के तिनके पर पड़ी घास. राइट. नेक्स्ट 24th क्वेश्चन చూసుకున్నట్లయితే लिंग बदलकर वाक्य फिर से लिखिए. సో చిన్న బాలక్ ఖేల్నే లగా. సో దీని లింగ్ మనం చేంజ్ చేసినట్లయితే బాలిక ఖేల్నే లగి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రైట్. సో బాలిక ఖేల్నే లగి. నెక్స్ట్ పెద్ద చూసుకున్నట్లయితే ఛాత్ర లిఖతా హై. దీని లింక్ చేంజ్ చేసినట్లయితే బాలిక లిఖతీ హై అనేది మనకి ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ 25th క్వశ్చన్ లో చిన్న చూసుకున్నట్లయితే ఇక్కడ యహ్ గర్ హై అని ఉంది కదా, వచన్ బద్లాకర్ లిఖి అంటే మనము వచన్ మార్చాలి. సో ఇక్కడ వచ్చేసి యహ్ ప్లేస్ లో మనము ఏ రాసేసి ఏ ఘర్ హై అని మనము రాయాలి. రైట్. నెక్స్ట్ పెద్ద చూసుకున్నట్లయితే వహ్ ఆమ్ హై ని మనము వే ఆమ్ హై అని రాయాలి. రైట్. నెక్స్ట్ 26th క్వశ్చన్ చూసుకున్నట్లయితే नीचे दिए गए शब्दों में से वाक्य बनाइए. సఫర్ అనేటువంటి దాని నుంచి మనం ఒక సెంటెన్స్ ని ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ అయితే ఇచ్చాను. సో యహ్ సఫర్ లంబీ హోగి అన్న ఒక సెంటెన్స్ అయితే మీరు ఏదో ఒక సెంటెన్స్ అయితే ఫామ్ చేసి రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు సాహసి అనేటువంటి దానికి మనం ఒక సెంటెన్స్ ని రాయాలి. వహ్ లడ్కి యా ఫిర్ వహ్
लड़की या लड़का साहसी साहसी है అని రాయాలి. రైట్. సో वह लड़की या लड़का साहसी है. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏదైనా ఒక నృత్యం గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. సో किसी एक नृत्य के बारे में 4 वाक्य ఓన్లీ 4 సెంటెన్సెస్ రాస్తే చాలు. సో దీనికి 8 మార్క్స్ అయితే ఉంటుంది మనకు. మీరు ఇక్కడ చూడొచ్చు ఆన్సర్ ఈ విధంగా రాసేయాలి. 4 లైన్స్ రాయాలి. 4 to 6 లైన్స్ రాసినా కూడా సరిపోతుంది. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసుకున్నట్లయితే చిత్రాలు ఇస్తారు. 2 చిత్రాలు ఇక్కడ ఒకటి ఇచ్చారు అండ్ ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో ఈ 2 చిత్రాలను చూసి ఒక 4 వాక్యాలు రాయాలి. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూడొచ్చు. నేను ఫస్ట్ చిత్రంకి సంబంధించి ఒక 4 వాక్యాలు అయితే ఇచ్చాను. మీరు దాన్ని చూసి రాసేయాలి. ఈ విధంగా రాసేయాలి. రైట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా రాసి ఉండాలి. సో దీంతో మనకు 7th హిందీ ఎగ్జామినేషన్ రియల్ పేపర్ యొక్క ఆన్సర్స్ అయితే అయిపోయాయి. సో మీరందరూ హిందీ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.